ఏదైతే గ్యాస్ కొరతకు సంబంధించి దాదాపు 10 రోజుల నుంచి సిలిండర్ల కొరత అయితే ఉంది. సో నేను ఒక బజాజ్ షోరూంలో ఉన్నాను. నా వెనుక చూస్తున్నాను కదా, మొత్తం రైస్ కుక్కర్స్ కానీ లేకపోతే ఇటు ఇండక్షన్ స్టవ్కి సంబంధించి అయితే సేల్స్ ఈ దాదాపు ఈ 1 వీక్ నుంచి దాదాపు సేల్స్ చాలా పెరిగాయని చెప్పేసి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ స్టవ్స్ కానీ లేకపోతే రైస్ కుక్కర్స్ ఏదైతే ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ లేకపోతే రైస్ కుక్కర్స్కి అయితే డిమాండ్ అయితే చాలా పెరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు 1 వీక్ నుంచి అయితే సేల్స్ పెరిగాయి. ఇప్పుడు స్టాక్ కూడా ఎంత తెస్తే అంత స్టాక్ అయితే అయిపోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు. సరే, ఏంటి ఏం కొనడానికి వచ్చారు? ये गैस का प्रॉब्लम होने के कारण ये राइस कुकर और ये चूल्हे वगैरह खरीदे था। बहुत प्रॉब्लम हो रहा है गैस का। इसके लिए और नहीं खरीदे तो शॉर्टेज के सरकार मिल रहा भी नहीं आइटम, इसके लिए खरीद ले रहे हैं। డొమెస్టిక్ ఏం ప్రాబ్లం లేదు కదా, కమర్షియల్ ప్రాబ్లం కదా, ఎందుకు ఇప్పుడే కమర్షియల్ ప్రాబ్లం అనేది డొమెస్టిక్ మాకు ఏం ప్రాబ్లం లేదు. దానికోసం ఒక స్పీడ్లో పెట్టేసాను. తర్వాత అది మిల్ गया तो फिर कंटिन्यू उसको यूज़ करेंगे हम उसका। అంటే ఏమేమి తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ ఎట్లా ఉంది? ప్రైస్ ఎట్లా ఉంది? మరి ఏమైనా పెరిగినాయా? ఇప్పుడు రైట్ మాకు కావాలి అంటే తీసుకుని ప్రైస్ ఇప్పుడు మాట్లాడలేదు, దొరకాలే కష్టం ఉంటుంది కదా, దొరికింది దానికోసం తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, రైస్ కుక్కర్ అయితే చాలామంది ఇప్పటికైతే డొమెస్టిక్ ఏం ప్రాబ్లం లేదు, బట్ మళ్ళీ ప్రాబ్లం వస్తే సడన్గా తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా అడ్వాన్స్గా ఆలోచించి కూడా రైస్ కుక్కర్లు అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. రైస్ కుక్కర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా అడ్వాన్స్గా కూడా రైస్ కుక్కర్స్ అయితే వచ్చిన పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది షాప్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సార్, మేనేజర్ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సేల్స్? ఎట్లా ఉన్నాయి? సేల్స్ అయితే చాలా బాగుందండి, నాట్ బ్యాడ్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ మన స్టాక్ గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నారు. మెయిన్ అంటే మనకి ఏ స్టాక్ ఉంది అదే స్టాక్ మనం అమ్మేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు. ప్రైస్ కంపేర్ చేస్తే ప్రైస్ కూడా ఒక దాంట్లో అప్ అండ్ డౌన్ అయితే ఉంటున్నాయి. అంటే మోడల్ వైజ్ ప్రకారం మనం ఇస్తున్నాం. ఏమైనా ప్రైస్ పెంచారా ఇప్పుడు? ఈ డిమాండ్కి తగ్గట్టు ఏమైనా ప్రైస్ ఏమైనా మీరు ఏమైనా హైక్ చేశారా లేకపోతే? ప్రైస్ అయితే పెంచలేదు, కంపేర్ చేస్తే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది అంతే. మరి ఎక్కువ ఎంఆర్పి కన్నా కాకుండా తక్కువ ఉంది మన. ఎందుకంటే బజాజ్లో ఏమంటే ఏదైనా సరే మన ఆపరేటింగ్ డీలింగ్ ప్రైసే మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఎక్కువ సేల్ అవుతున్నా లేదా స్టవ్ సంబంధించి ఎట్లా? రైట్ నో అంటే ఇండక్షన్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్కి మెయిన్ అవసరం ఉన్నది ఇండక్షన్. ఎల్పిజి గ్యాస్ వల్ల ఇప్పుడు ఇండక్షనే సేల్ ఎక్కువ మారిపోయింది. ఇప్పుడు అంటే రైస్ కుక్కర్ అంటే ఓన్లీ రైసే వండుకోవాల్సి వస్తాయి కాబట్టి ఇండక్షన్ అయితే ఇటు కర్రీస్ చేసుకోవడానికి కూడా అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా లేదు, మీకు రైస్ కుక్కర్లో మీరు కర్రీస్ కూడా చేసుకోవచ్చు, రైస్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఏమంటే రైస్ కుక్కర్ అని రైస్ కుక్కర్ గురించి పెట్టారు, కానీ ఎనీ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల తెలిసిన మనకి ఉంటే దానివల్ల యూట్యూబ్ ద్వారా చూసి కూడా మనం చేసుకోవచ్చు. ఇండక్షన్ అయితే మన దాంట్లో అంటే వెజల్స్ కావాలి. ఇప్పుడు ఈ మోడల్ వచ్చిన ఇండక్షన్కి మనకి ఎనీ టైప్ ఆఫ్ మీరు వెజల్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అల్యూమినియం, స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, మన మట్టి కుండ, పాట్ అలాంటివి ఏదైనా పెట్టి వాడుకోవచ్చు మీరు. షాక్ వస్తుందని చెప్పేసి కూడా ఉంటుంది కదా, సో షాక్ ప్రూఫ్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇది ఇన్ఫ్రారెడ్ మోడల్, దీనికి షాక్ అనేది ఉండదు, దీనికి షాక్నెస్ అనేది ఉండదు. ఈ మోడల్కి అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ ఏమంటే గ్లాస్ అనేది హీట్ అవుతుంది మీకు. ఇండక్షన్కి అంటే అలా హీట్ అవ్వదు. ఈ ఇన్ఫ్రారెడ్ మోడల్కి మీకు అలానే ఉంటుంది. మీకు షాక్ ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇది షాక్ అయితే కొట్టదు. ఎంత ఉంది ప్రైస్? ఎంత ఉంది దీని ప్రైస్? ఇప్పుడు వచ్చేసి 4700 రూపీస్ ఉంది ఇప్పుడు దీని ప్రైస్. సేల్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రైట్ నో అంటే ఇప్పుడు మా దగ్గర ఇవే ఉన్నాయి. 2 days బిఫోర్ 150 యూనిట్స్ వచ్చింది. రైట్ నో వీ హ్యావ్ ఓన్లీ 10 యూనిట్స్. దాని తప్ప ఎక్కువ లేదు. అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంది దీనికి సంబంధించి? దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనం బాల్ పెట్టగానే మీకు లైవ్ చూపెట్టాలా, మెయిల్ ఆటోమేటిక్ మీకు ఇక్కడ ఏమంటే మిల్క్ కొట్టగానే మీకు 400 యూనిట్స్ అనేది 400 డిగ్రీ అనేది తీసేసుకుంటుంది. దాని ప్రకారంగా మీరు వాడుకోవచ్చు. పెట్టేసి టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఎంత టైం కావాలో అంత టైం పెట్టేసి ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు గ్రిల్ మీద కూడా పెట్టవచ్చు, నార్మల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం ఇది వాడుకోవచ్చు. ఇది ఈ ఇన్ఫ్రారెడ్ మోడల్ అనేది ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ వెజల్ మీరు వాడుకోవచ్చు. ఇక్కడ చూసొచ్చు మీరు స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, పాట్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఎంత క్వాంటిటీ వరకు రైస్ మనం కానీ అంటే మీరు 3 to 4 kgs వరకు పెట్టవచ్చు. 3 to 4 kgs వరకు. పవర్ బిల్ మరి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఇదేంటి యాక్చువల్లీ 2000 వాట్స్ కెపాసిటీ. పవర్ బిల్ అనేది ఎక్కువ రావచ్చు. అంటే మనం ఎక్కువసేపు వాడము కదా, మా అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు, మా అంటే హాఫ్ అన్ అవర్, దాని ప్రకారం మనం వాడుకోవచ్చు. చూస్తున్నాం కదా, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ సంబంధించి వచ్చింది. గతంలో దీనికి సంబంధించి సపరేట్ బౌల్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు
ప్రాబ్లం అయితే తీరిందని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాండ్ ఉండడం వల్ల కూడా షాక్ ప్రూఫ్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ ఇది 2000 వాట్స్ అంటున్నారు. సో కరెంటు బిల్లు మాత్రం మోగిపోద్ది. సో ఆప్షన్ లేదు, ఎందుకంటే సిలిండర్లకి ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇప్పుడు డొమెస్టిక్ ప్రాబ్లం లేకుండా చాలామంది కస్టమర్స్ ఏంటంటే చాలా అడ్వాన్స్గా ఆలోచించి ఒకవేళ డొమెస్టిక్ కూడా ప్రాబ్లం అయితే, ఎందుకంటే యుద్ధం ఆగేటట్లేదు కాబట్టి మళ్ళీ డొమెస్టిక్ కూడా ఒకవేళ ప్రాబ్లం అయితే ఆల్ ఆఫ్ సడన్ దొరుకుతాయో అన్న ఉద్దేశంతో కూడా చాలామంది కస్టమర్లు అయితే ఇప్పుడే వచ్చి తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఎంత స్టాక్ తెప్పించినా స్టాక్ తెచ్చిన వెంటనే అయిపోతుంది. చాలా వరకు కస్టమర్లకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నా కదా. మొత్తం చాలా పెద్ద ఎత్తున రైస్ కుక్కర్స్ అయితే కూడా ఉన్నాయి. కేజీ, హాఫ్ కేజీ, 2 kg, 3 kg ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు కూడా 5 kg వరకు 10 kg వరకు కూడా రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. సో రైస్ కుక్కర్స్తో పాటు ఇటు ఇండక్షన్ సంబంధించి కూడా సేల్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నా కదా. చాలా పెద్ద ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది. జాయింట్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఒకేసారి దాదాపు ఇది నాకు తెలిసి రేంజ్ ఇది 5 kg వరకు ఉన్నట్టుంది. 10 లీటర్స్, ఇది 10 లీటర్స్ రైస్ కుక్కర్. సో పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. బట్ పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువనే తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తాను. లేదు కాబట్టి గ్యాస్కి సంబంధించి దాదాపు ఏంటంటే కట్టెల పొయ్యి పెట్టుకునే వాళ్ళు ప్లేస్ ఉంటే మాత్రం కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. సో ఇప్పుడంతా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకైతే ఆ ఛాన్స్ ఉంటుంది. సో అపార్ట్మెంట్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు, కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళకి. సో ఆప్షన్ లేక ఖచ్చితంగా ఇటు రైస్ కుక్కర్స్ కానీ ఇండక్షన్ స్టవ్స్ కానీ చాలా పెద్ద ఎత్తున సేల్స్ అయితే సేల్స్ అయితే అవుతున్న పరిస్థితి. మరి పక్కన ఇటు ఈకామర్స్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చాలా పెద్ద ఎత్తున సేల్స్ జరుగుతున్నాయి. నో స్టాక్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి. స్టాక్ లేదని చెప్పేసి కూడా అమెజాన్లో కానీ ఇటు ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే స్టాక్ లేదు, స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఈకామర్స్ బిజినెస్ కూడా బిజినెస్ ప్లాట్ఫామ్స్లో కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా సిలిండర్ల కొరతతో ఇటు రైస్ కుక్కర్స్ కానీ లేకపోతే ఇండక్షన్ స్టవ్ కానీ సంబంధించి సేల్స్ అయితే చాలా విపరీతంగా పెరిగాయి. సో చూద్దాం, యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే ఇవి ఇంకా సేల్స్ పెరుగుతాయి. దీనికి సంబంధించి రేట్స్ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో ఈ డిమాండ్కి తగ్గట్టు రేట్స్ కూడా కొంచెం పెరిగాయని చెప్పేసి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.